ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. భక్తి పారవస్యంతో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులతో వారి భక్తి భావనలతో రామనామాలతో పోటెత్తిన రామాలయాలు. చరిత్రలో రామాయణ విషయాలు ఈ తరం చూడలేదు, కానీ ఈ రామచరిత్ర లిఖించబడిన వాస్తవాలు ఎప్పటికీ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగానే ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు అంటారు, ధర్మమా సుఖమా, ధర్మమా కష్టమా, ధర్మమా ప్రయోజనమా, ధర్మమా అడ్డదార, ధర్మమా కోరిక తీరడమా. మీరు పక్కన ఏమి పెట్టి చూడండి, శ్రీరామచంద్రమూర్తి జీవితమంతా ఒక్కటే, ధర్మం. సమాజానికే మార్గదర్శకంగా నిలిచిన రామరాజ్య స్థాపకుడు శ్రీరామచంద్రమూర్తిని జనమే జైలు వారు నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణం అద్దంకి రోడ్లో శ్రీ సీతా కోదండరామ ఆంజనేయ స్వామి వార్లుగా ప్రతిష్ఠించినారు. అటువంటి పవిత్రమైన రామాలయంకు ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా బ్రహ్మి ముహూర్తంలోనే ఆలయ అర్చకులు శ్రీ సీతా కోదండరామ లక్ష్మణ ఉత్సవమూర్తులను స్థానిక భక్తుల ఉత్తర ద్వార దర్శనార్థమై పల్లకి ద్వారా దేవస్థాన ఉత్తర దిక్కున ఉండే ప్రధాన ద్వారానికి అమర్చారు. ఇదే క్రమంలో ప్రస్తుతం దర్శి క్షేత్రపాలకుడు దర్శి ప్రాంతానికే ఇలవేలుపు అయిన శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించింది ఈ జనమే జైలు వారే. కనుకనే ఈ ఆలయాలు నేటికి దేదివ్యమానంగా నిత్య ధూప దీప నైవేద్యాలతో వెలుగొందుతున్నాయి. ముక్కోటి ఏకాదశి శనివారం అగుటచే ముఖ్యంగా రేపు ఆదివారం హనుమతు వ్రతం కూడా ఉండటంతో ఆంజనేయ స్వామి మాలదారులు వారి వారి మొక్కుబడులు తీర్చుకొనుటకై ఈ రోజు ఇరుముడులు కట్టుకుని ప్రయాణం కావడం, ఈ ఇరుముడి కార్యక్రమంను గురుస్వామి చొప్పరపు సుబ్బారావు ఆధ్వర్యంలో జరగటం ఆధ్యాత్మికంగా మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దర్శిపట్నంలోని అద్దంకి రోడ్లోని ప్రధాన రామాలయంతో పాటు పొదుల్ రోడ్లోని శ్రీ కోదండరామస్వామి ఆలయాలు, సందువారిపాలెంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం, కొత్తపాలెంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో రావడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమమని చెప్పుకోవాలి. ప్రతి రామాలయంకు వెళ్ళు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెళ్ళిపోద్ది ఏకాదశి. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ